ప్రజాపాలన పాటల నీరాజనం నిర్వహణ ఏపూరి కల్చరల్ ఫౌండేషన్. ఏపూరి నువ్వు ప్రజల పాటల ఊపిరి. ఓ వేపూరి నీవే తెలంగాణ ప్రజల ఊపిరి. వేపూరి సోమన్న ఈ పాట ఇతన్ని నేను తెలంగాణ మాదిగ దండోరా పెట్టినప్పుడు ఆయన కొడుకు ఇంత ఉండే. ఇప్పుడు ఎంత చదువుతున్నా సోమన్న నీ కొడుకు? డిగ్రీ చదువుతుండా? డిగ్రీ. నేను తిరుమలగిరిలో తెలంగాణ మాదిగ దండోరా మీటింగ్ పెట్టా. ఎందుకొరకు ఆ మీటింగ్ తెలంగాణ మాదిగ దండోరా? ఎస్సీ రిజర్వేషన్లు తెలంగాణలో 12% రిజర్వేషన్ కావాలని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ తర్వాత తెలంగాణలో మాదిగ న్యాయం జరగాలని పెట్టిన మొదటి సంస్థ తెలంగాణ మాదిగ దండోరా. ఆ ప్రోగ్రాంకు వేపూరి సోమన్నతోన ఒక 6 పాటలు పాడించిన. వేపూరి సోమన్న తెలంగాణ మాదిగ దండోరకు క్యాసెట్ తీసిండు. ఇప్పుడు సీడీలు ఏవైతే చేస్తుండో ఇప్పుడు ఆయన తీసిండు. అయితే సోమన్న గద్దె కట్టుకొని పాట పాడుతుండు. సోమన్న భార్య కూడా వాడుతుంది అందులో గుంపులో ఉండి. సోమన్న కొడుకు పక్కకు పండుకున్నంత దూరం గోసి కట్టుకొని పండుకున్న పిల్లగాడు. సోమన్న ఏం చేస్తున్నావు అంటే పిల్లగాడు అన్నాడంటే పండుకున్నాను. వాడు గోసి కట్టుకొని ఉన్నాడు. సోమన్న గోసి కట్టుకొని పాట పాడినట్టుని ఆ పిల్లలు కూడా గోసి కట్టుకున్నాడు పక్కన పండుకుండు. నేను సోమన్నకి చెప్పినారు, సోమన్న నీవైతే పాడుతున్నావు పాట, కానీ వాడు మాత్రం వాడు దయవాడు కలెక్టర్ కావాలి, ఐఏఎస్ చదవాలి నా సోమన్న అని చెప్పేసి చెప్పింది. ఆ సోమన్న తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఏం పాట వస్తుంది అంటే, ఓరు సాగుతుంది కొడుక తెలంగాణ, ఓరు సాగుతుంది బిడ్డ. ఏం సోమన్న మామూలు ఇప్పుడు కాదు ఆ పాట. తెలంగాణ ఉద్యమాన్ని ఇట్లా జనహోరు సంద్రమై ఎగిసేటి కెరటమై త్యాగాల వీణపై రాగాల మోతనై ఓరు సాగుతుంది కొడుక తెలంగాణ, ఓరు సాగుతుంది బిడ్డ. ఓరు సాగుతుంది కొడుక తెలంగాణ, ఓరు సాగుతుంది బిడ్డ. ఇది ఆ పాట తెలంగాణ హోర్లో ఇట్లా సాగింది, ఇట్లా అలల్లాక. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చి ఇక నడుస్తుంది పాలన. అప్పుడు సాంస్కృతిక విభాగంలో ఉందనుకుంటా మనోడు. ఏమైందో ఏమో కడుపు మండింది. మరి ఎక్కడ పోయా తెలంగాణ, ఎందుకొరకు తెచ్చుకుంటుంది, ఏం సంగతి అని చెప్పేసి అని ఆలోచన చేసిన వేపూరి సోమన్న ఈత చెట్లలో, అక్కడ డప్పు లేదు, డోలకు లేదు, ఏం లేదు, ఈత చెట్లలో కూర్చొని ఎవరో మిత్రులతోనే కూర్చొని ఒక పాట పాడిండు. అది ఆ పాట ఏందయ్య అంటే, కేసీఆర్కు ఒక సాంస్కృతిక విభాగం తెలంగాణలో, తెలంగాణ అంటే పాట, తెలంగాణ అంటే పోరుబాట, తెలంగాణ అంటే పేదోడి యొక్క బతుకు పాట. ఆ పాట పూర్తిగా ప్రభుత్వానికి భజన చేసే కార్యక్రమం షురూ చేసింది. యావత్తు తెలంగాణలో పాట పాడినోడు అందరూ కూడా కేసీఆర్కు భజన చేసుకుంటా ఆ రకంగా. ఎందుకొరకంటే కేసీఆర్కు పాట విలువ తెలుసు, పాట పోరు సంగతి తెలుసు. వీళ్ళని కానీ వదిలిపెట్టిన అనుకో, నన్ను ఎంటబడి నా గవర్నమెంట్ దించుతారా బాబు అని చెప్పేసి అని ఈ పాటగాళ్ళకి అందరికీ కూడా జీతాలు ఇచ్చేసి సంస్కృతి విభాగం అని చెప్పేసి అని పెట్టి దానికి మనోడు రసమైని పెట్టడం జరిగినప్పుడు సోమన్న కడుపు మండింది, బయటికి వచ్చిండు. అప్పటిదాకా కడుపు మండేసాక తెలియదు. ఈత చెట్లల్లో ఉండి ఏం పాట పాడిండాయి అంటే, ఎవడి పాలైంది ఓ తెలంగాణ, ఎవడెలుతున్నాడు రో తెలంగాణ. సాంస్కృతిక విభాగంలో ఉన్నాడు. ఎవరి పాలయ్యారో తెలంగాణ, ఎవడెలుతున్నారు అని చెప్పేసి అని తను వాడితే మండదా దొరకు? మండుతుంది కదా. అప్పుడు ఆయన జీతం 25,000 అనుకుంటా. 25,000 జీతాన్ని వదిలేసి ఈ బొత్తులో ఉద్యోగం నాకు ఎవరికి కావాలరా భయ్ చట్ అని చెప్పేసి అని బయటికి తెలంగాణ పౌరుషాన్ని చూపెట్టి పాటే నా ఊపిరి అని చెప్పేసి అని బయటికి వచ్చిన వేపూరి సోమన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడక్కడ సభలలో పాటలు పాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీగా ముద్రపడింది. సోమన్నను తెలంగాణ గొంతు. అప్పుడు ఏం చేయాలి సోమన్నను బయటకు వచ్చే
సోమన్నను బతికేయాలి మళ్ళీ మేము. సోమన్న అది కూడా సామాజిక తెలంగాణ కొట్లాడుతుంది. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఎల్రమణ ఉన్నాడు, బొత్కపల్లి నరసింహన్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. నువ్వు రావాలి అంటే వస్తాను అన్నాడు. అప్పుడు నేను అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీలో. సోమన్న నువ్వు రావాలి, తెలంగాణ కోసం బాట పడాల్సిందే, నువ్వు రావాలని చెప్పేసి అంటే సరే అన్న అన్నాడు. సంఖకు డప్పేసుకొని వచ్చిండు. తెలుగుదేశం పార్టీలో ఎవడో కనపడ్డాడు. అరే ఇక్కడ ఎందుకు ఉండవు నువ్వు అని చెప్పేసి అనుకున్న డప్పు తీసుకొని మళ్ళీ ఉరికిండు. అక్కడ ఈయన కోసం రేవంత్ రెడ్డి, ఎల్రామణ వీళ్ళందరూ ఎదురు చూస్తారు. సోమన్న ఆడ మైకులు అనౌన్స్మెంట్ చేస్తారు. రేపు సోమన్న సతీష్ మాదేవులకు వస్తాడు, ఎక్కడ వారే చెప్తున్నాడా. నేను కలకలగా వణుకుతున్నాను, ఎక్కడ వారా నాయన ఎక్కడ వారా అన్నట్టు. ఇక ఫోన్ చేసి కోపం బాగా తిట్టినా, చట్ నువ్వు ఒకసారి నాకు ఫోన్ చేయగలవా అని. ఇంక ఏమనుకున్నావు, 2 రోజులు అయిన తర్వాత ఇంటికి వచ్చాడు. అన్నా నేను మీ తమ్ముడిని నేను నీకు దండం పెడతా, నన్ను తీసుకుపోయి అన్నతోనికి అన్నాడు. రేవంత్ రెడ్డి గారితో చెప్పిన సోమనం తీసుకొని పోయిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుందర విజ్ఞాన కేంద్రంలో ఏం ప్రోగ్రాం అది గుండె సప్పుడు తెలంగాణ గుండె సప్పుడు అని ఎదకిట కొట్టుకుంటూ మాట్లాడుతుంటే మా రేవంత్ రెడ్డి ఫీజులు ఎగిరిపోయినాయి. వేపూరు సోమన పాటలిని రేవంత్ రెడ్డి మొత్తం పరిహాన్ అయిపోయాడు. అది ఇంత గట్టిగా పడుతున్నది, గుండెలు కొట్టుకొని కడుపు నుండి సించుకొని తెలంగాణ ఆవేదనను పాడుతున్న సోమన్న నేను నీకున్నా అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు సోమన్న నెట్టేసుకొని తిరిగిండు. ఆ తర్వాత ఇది మన వేదిక కరెక్ట్ వేదిక కాదని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన వెంటనే మళ్ళీ అతని దగ్గరికి తీసుకొని పోయి సోమన్న ఇక మనం అక్కడ పోవాల్సిందే, ఈ దూరం దించాల్సిందే పా అని చెప్పేసి అని కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడంలో వేపూరి సోమన్న పాట కూడా బలమైన ఆయుధమైందని చెప్పేసి అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నో కుట్రలు జరిగినాయి. మాదిగోళ్ళం కదా, ఒక దగ్గర నిలబడలేం, ఆవేశం ఎక్కువ ఉంటుంది, రకరకాలు ఎక్కడ తిరిగినా మళ్ళీ సరి అయిన గాడిలో వచ్చి పడిండు సోమన్న, సరి అయిన గాడిలో పుచ్చి పడిండు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎస్సీ వర్గీకరణ అంశం, బీసీ కులగణన యావత్తు టోటల్గా రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యాచరణను ఆయన చేసే పనులను తన పాట ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి సహచరులుగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి యావత్తు ప్రభుత్వ పాలన విధానాన్ని మొత్తము మన యొక్క సోమన్న గారికి అప్పచెప్తూ, అక్క వెన్నెలక్క మీరు ఆ రోజు దొరకు భజన జరిగింది ఆ సంస్కృతి విభాగం, కానీ మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంస్కృతి విభాగం సంక్షేమ పథకాలను అందించడంలో రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు, వాటిని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా సంస్కృతి విభాగంలో మరియు ప్రభుత్వం తరపు నుంచి వేపూరు సోమన్న గారి నాయకత్వంలో మీరు ఖచ్చితంగా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా ఈ వేదిక తరపు నుంచి కోరుకుంటూ, ఎస్సీ వర్గీకరణ ఒక సమస్యాత్మకమైన అంశం అని చెప్పేసి అని మళ్ళీ లేనిపోని పుకార్లు సృష్టిస్తున్న ఈ సమయంలో ఎస్సీ వర్గీకరణ న్యాయమైనది, షమీమ్ అఖ్తర్ గారు చేసిన వర్గీకరణ న్యాయమైనది, దానికి యావత్తు సమాజం మొత్తం నీరాజనం పలుకుతున్న సమయంలో ఇది ఎక్కువ ఉందని చెప్పేసి లేనిపోని కన్ఫ్యూజన్ పెట్టి గిల్లి పంచాయతీ చేస్తున్న వ్యక్తులకు, ఆ మాటలు నమ్ముతున్న వ్యక్తులకు కూడా కళ్ళు తెరిపించేటట్టుగా ఎస్సీ వర్గీకరణ ఏ రకంగా జరిగిందనే విషయాన్ని కూడా తమ పాటల రూపాల్లో తీసుకురావాలని, అదే రకంగా మేము మొత్కమల్లి నరసింహన్న నాయకత్వంలో మేరీ గారు, పాలడు శ్రీనివాస్ గారు, అట్లనే చాలా దళిత సంఘాలన్నీ కూడా మేము జిల్లాల పర్యటన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో కార్యక్రమాలు చేస్తూ ఇక్కడికి చాలామంది డప్పుల కళాకారులు వచ్చారు. ఈ డప్పుల కళాకారులు వర్గీకరణ కోసం జిల్లాలలో మోగినాయి. వర్గీకరణ అయింది, సావు డప్పు కొట్టడానికి సిద్ధమైన మీరు వర్గీకరణ అయింది కనుక ఇప్పుడు సంబరాల కోసం డప్పు కొట్టే కార్యక్రమానికి సిద్ధపడాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ సోమన్న గారిని మా వెంటనే చేసుకొని మొత్తం అన్ని జిల్లాలు చెప్తాము. అతి తొందరలోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కాబోతున్నది. ఈ మార్చి నెలలోనే అతి తొందరలోనే పరేడ్ గ్రౌండ్లో 20 లక్షల మందితోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మరియు దామోదర్ రాజనరసింహన్న గారికి మెగా సన్మానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయబోతున్నాం. 59 కులాలం
ఎస్సీలో ఉన్న 59 కులాలను 20 లక్షల మందితోన మెగా సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నాం. దానికి పూర్తిగా పాట ఆట మాట అన్నిటిగా ఏపురు సోమన్న భుజస్కంధాల మీద పెడుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాంతో మాట్లాడతాం, నేను నడిపిస్తామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఇంకా చాలా పాటలు రాయాలి సోమన్న, చాలా పాటలు రాయాలి, ప్రజలకు గుండెలు కట్టుకునే పాటలను రాయాలని చెప్పేసి పాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అన్నగా నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై భీమ్.